ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రపరంగా చూసిన, అలాగే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపరంగా చూసిన వ్యాపారస్తుల విషయంలో ఎలా ఉందో, అలాగే భారతదేశ యోగ బలం వ్యాపారస్తుల విషయంలో ఎలా ఉందో మనం జానకిరామ్ని అడిగి చూద్దామండి. వారి వ్యాపార యోగంలో కలిసి వస్తుందా, ఇబ్బందికరంగా ఉంటుందా, ఏ వ్యాపార రంగంలో కలిసి వచ్చే యోగం ఉన్నది, వారి భూత భవిష్యత్తు వర్ధమానం యోగ బలం గ్రహ బలం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ వ్యాపారస్తుల మీద ఎలా ఉంది మార్చి 2024వ సంవత్సరం జ్యోతిష్య బలం చూడు. జానకిరామ్ ప్రశ్న శాస్త్రం చూడు. భూత భవిష్యత్తు వర్ధమానం ఇస్కదంతం ఏకదంతం అనేకదంతం చూడు. వ్యాపారస్తుల విషయాన్ని జాతకంలో చెప్పాలంటే మాత్రం స్వామి ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవుడి పొరతో ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే మాత్రం త్రిమూర్తులు వచ్చిండు. రాఘవేంద్ర స్వామి వచ్చిండు. శుభసూచకం ఉంది వ్యాపార విషయంలో. కానీ మాత్రం రాముడు రాలేదు, సీతమ్మ వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చిండు. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం నెంబర్ 1 స్థానం నడిచే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొందరికి వడలు పడవలుగా మారే అవకాశం ఉంది, పడవలు వడలుగా మారే అవకాశం ఉంది. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి. చాలా వరకు మాత్రం ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పాలంటే అది ఇసుక వ్యాపారం కావచ్చు, ఇటుక వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం మట్టి వ్యాపారం కావచ్చు, స్టీల్ రంగం కావచ్చు, సిమెంట్ వ్యాపారం కావచ్చు, కంకర కావచ్చు, రాయి కావచ్చు, తప్పకుండా అది ఎలక్ట్రానిక్ రంగం సంబంధించిన ప్రతి విషయం ఉంటుందండి. దాంట్లో చాలా వరకు మాత్రం ముఖ్యంగా గృహ నిర్మాణ వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ విషయంలో చూడాలంటే, వ్యవసాయ వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం హోల్సేల్ రంగం వారికి కలిసి వస్తుంది, రిటైల్మెంట్ వారికి ఇబ్బంది వస్తుంది. కానీ మాత్రం ధనధాన్య వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అని కాకపోతే దళారులకే ఎక్కువ లాభం ఉంటుంది, రైతులకు మాత్రం తక్కువ లాభం ఉంటుంది. అని మాత్రం ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కాయగూరలు కావచ్చు, అలాంటి వ్యాపారస్తులు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కొన్ని రకాల వాటికి మాత్రం ఇబ్బందికరం ఉంటాయి. అలాగే మాత్రం దుంపకు సంబంధించిన వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొన్నిట్లో మాత్రం రేట్లు ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉన్నాయి, కొన్నిట్లో మాత్రం రేట్లు ఆటోమేటిక్గా మాత్రం తగ్గుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే జీవరాశుల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. జీవరాశులు అంటే కనీసం 10 రకాలు ఉంటాయండి, ఒక పేరెంట్ చెప్పలేం మనం. కానీ మాత్రం జీవరాశులు ముఖ్యంగా మాత్రం నాలుగు పాదాల జీవరాశులు అంటే అవి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, అలాగే మాత్రం మన పాల ఉత్పత్తిదారులు ఇచ్చే వస్తువులు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే ఇనుము రంగం సంబంధించిన వ్యాపారానికి మాత్రం చాలా డిమాండ్ ఉంటుందండి. రెండవది ఇసుక రంగం వ్యాపారానికి సిమెంట్ రంగం, ఈ మూడింటికి మాత్రం చాలా వరకు డిమాండ్ ఉంటుంది. వెండి బంగారు విషయంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వస్త్ర వ్యాపారంలో కూడా తిరుగు ఉండదు. ముఖ్యంగా మాత్రం పత్తి వ్యాపారంలో మాత్రం ఇబ్బందికరమైనది ఉంటుందండి, రైతులకు ఉంటుంది, దళారులకు మాత్రం ఉండదు. దళారులు ఎక్కడ పోయినా బాగుపడతారండి. కానీ మాత్రం 10 గంటలు కష్టం చేసిన వారికంటే మాత్రం 1 గంట మరగలు తిరగలు మాట్లాడే వారికి అదృష్టం ఉంటుంది. ఇది కలియుగం అలా నడుస్తుంది. కానీ మాత్రం అది వారు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ చేసినా, ఎంత వాళ్ళు తెలివితో సంపాదించి మోసం చేసినా అది ఎక్కడ పెట్టాలో అక్కడ తప్పకుండా పెడతారు. కానీ కాకపోతే దానికి టైం పడుతుంది కొద్దిగా. 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 నెలలు. ఇది కలియుగం కాబట్టి ఒకప్పుడు మాత్రం కొన్ని తరాలకు నడిచేది. ఇప్పుడు అట్లా టైం లేదు. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2-3 సంవత్సరాల లోపల ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తున్నారు, ఎవరి ఇబ్బంది వాళ్ళే పడుతున్నారు, ఎవరు చేసిన గోతిలో వాళ్ళే పడుతున్నారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే స్త్రీలకు కూడా మాత్రం అధిక ప్రాధాన్యత నడిచే అవకాశం ఉంది. టైలర్ రంగం కావచ్చు, అలాగే మాత్రం వారికి బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, అలాగే వారి జాతకంలో వస్త్రయోగంది కావచ్చు, ఫ్యాషన్ రంగం కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్లో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ మార్కెట్ వ్యాపార విషయంలో కావచ్చు, జనరల్ స్టోర్ కావచ్చు, అలాగే రెస్టారెంట్, లిక్కర్కు సంబంధించిన వ్యాపారం మాత్రం తిరుగు ఉండదు. మన భారతదేశంలో అయినా సరే, వేరే ఏ దేశమైనా సరే కనీసం ఒక 400-500 దేశాలు ఉండవచ్చు, లిక్కర్ వ్యాపారానికి తిరుగు ఉండదు. 90% అది లేనిది చాలా వరకు అమృతం. ఒకప్పుడు మాత్రం రాక్షసులు దేవుళ్ళు అమృతం గురించి కొట్లాడిండ్రు. ఇప్పుడు లాస్ట్కు ఈ అమృతం గురించి కొట్లాడే పరిస్థితి ఉంది.
కొన్ని దేశాల భవిష్యత్తు, కొన్ని రాష్ట్రాల భవిష్యత్తు, కొన్ని ఊర్ల భవిష్యత్తు, కొన్ని ఇంటి భవిష్యత్తు, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇలా ఉంది, ఇలా ఉందండి. దాన్ని పరిమితంగా వాడితే మాత్రం తిరిగి ఉండదు, కానీ అపరిమితంగా వాడితే మాత్రం ఇట్లా బోర్లా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం వైద్య రంగం వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. అలాగే విద్యారంగం కూడా వ్యాపారం అని అంటున్నా నేను అనుకోవద్దు, కానీ కొన్ని విద్యారంగం సంబంధించిన అన్నీ ఫ్రీగా చేయాలంటే కుదరదు. కాబట్టి విద్యారంగ వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. హై స్కూల్ ఉంటాయి, కొన్ని కాలేజీలు ఉంటాయి, చాలా వరకు పెద్ద పెద్ద నంబర్ 1 స్థానం సంబంధించిన కోర్సులకు సంబంధించిన కాలేజీలు ఉంటాయి. వాటికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం ముఖ్యంగా 80% తిరిగి ఉండదండి. 20% ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార కారకుడు కుబేరుడు లక్ష్మీదేవతని దగ్గర తీసుకున్నాడు. అలాంటి విష్ణుమూర్తిని దగ్గర తాకట్టు పెట్టేటట్టు చేసుకుండు. కాబట్టి ఖచ్చితంగా అందరు కుబేరులు కావాలంటే కారండి. కాకపోతే మాత్రం విష్ణుమూర్తికి, అలాగే లక్ష్మీదేవతకి, అష్టలక్ష్మి దేవతలకు పూజ చేయాలండి. పూజ అంటే 100 గంటలు రోజులు చేయాలని ఏం లేదు. మీరు వారానికి ఒక రోజు కానీ, నెలకు ఒక రోజు కానీ, ఖచ్చితంగా శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు, లేదా దశమి పంచమి తిథి కావచ్చు, మీరు మనస్ఫూర్తిగా 10 నిమిషాలు పూజ చేస్తే చాలండి. గంటల తరబడి మాత్రం దేవుడా నాకే కావాలి, నాకే రావాలంటే ఆ దేవుడు ఇస్తాడు. వరాలు ఇయ్యడని కాదు, కానీ గ్రహాల్ని ఎంట పంపించి ఆ ఇచ్చిన వరాన్ని ఇంకా తీసుకొని పోతాడు. అలా ఉంటుంది యోగ బలం. ముఖ్యంగా అని వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధనపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ పార్ట్నర్షిప్లో జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం కొన్ని వ్యాపారాలు ఉంటాయండి, తరతరాలుగా ఉంటాయి. ఆ తరతరాలుగా చేసే వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగం కావచ్చు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే యోగం ఉన్నది. దృష్టి దోషం అధికం ఉంటుంది. ఇక వ్యాపార విషయంలో చూడాలంటే అండి, దీనికి వాస్తు ప్రకారం ఎటు మూల చేసినా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఒక్కొక్క రకంగా ఉంటుందండి. కొందరికి తూర్పు మూల కలిసి వచ్చే అవకాశం ఉంది, కొందరికి ఉత్తర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది, కొందరికి పశ్చిమ మూల కలిసి వచ్చే అవకాశం ఉంది, కొందరికి దక్షిణ మూల కలిసి వచ్చే అవకాశం ఉంది. 8 దిక్కులు కూడా పనికొస్తాయి. కానీ ఎవరి పేరుని బట్టి, ఎవరి రాశిని బట్టి, ఎవరి నక్షత్రాన్ని బట్టి, ఎవరు పుట్టిన గడియని బట్టి వారు వ్యాపార రంగం మొదలు పెడితే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ వ్యాపార విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం అష్టలక్ష్మి పూజ చేయాలండి. అలాగే మాత్రం వ్యాపార కారకుడు మాత్రం శ్రీ సత్యనారాయణ స్వామి కూడా వ్రతం చేయాలి. చాలా వరకు శుభప్రద యోగ బలాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చేతి వృత్తి పరిదారులు కూడా ఉంటారండి. వ్యాపారం చేసేవారు దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాత్రం దృష్టి దోషం లేకుండా చూసుకోవాలండి. చాలా వరకు మాత్రం వ్యాపారస్తులు అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, స్వర్ణదానం ఏదైనా చేస్తే చాలా వరకు మాత్రం నిత్య కళ్యాణం పచ్చదూరం ఉంటుందండి. 3 పూలు 6 కాయల లెక్క వారు వ్యాపారం వర్ధిల్లే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.